నాగేశ్వర్లు కలవడం పైన బీజేపీ నేతలే అభ్యంతరాలు చెప్పారని. సో అలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు మీరు అన్నట్లు రైట్లోను లెఫ్ట్లోను ఒకే రకమైన అభిప్రాయం. రైట్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు, మీరు నాగేశ్వర్ ఇంటికి జేపీ నడ్డా వెళ్ళడం వల్ల నాగేశ్వర్ క్రెడిబిలిటీ పెంచారు, ఆయనింటికి ఎందుకు పోయారు, ఆయన రేపటి నుంచి మనల్ని విమర్శిస్తారు కదా, ప్రశ్నిస్తారు కదా అని. లెఫ్ట్ నుంచి ఏంటంటే మీరు పోయి జేపీ నడ్డా ఎందుకు అంగీకరించారు కలవటానికి, మీ ఇంటికి రావటానికి, మీరు ఏమైనా బీజేపీలో చేరుతున్నారా, బీజేపీ పట్ల సాఫ్ట్ అయిపోయాడు, గత 2 నెలలుగా కూల్ అయిపోయాడు, కామ్ అయిపోయాడు, బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, ప్రలోభపడ్డారా, ఇలా నానా నోటికొచ్చినట్టు కూతలు కూడా వినిపించాయి. అదే సమయంలో చాలా మంది దాన్ని కౌంటర్ కూడా చేశారు. ఇదేంటి మీరు ఆయన ఇంటగ్రిటీని ప్రశ్నించడం ఏంటి, రేపొద్దు నుంచి తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. సో అంటూ ప్రశ్నించిన వారికి కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా, ఏముంది అందులో. అందువల్ల అంటే మన దేశంలో ఒక కొత్త పని ఏదైనా ఉంటే దాన్ని అంగీకరించరు. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలవడం కూడా ఓ పెద్ద నేరమైనట్లు. ఆ వ్యక్తికి ఏదైనా నేపథ్యం ఉండొచ్చు, ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలతో నిమిత్తం లేకుండా ఒక భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న ఒక రాజకీయ పార్టీ. ఇదే నిషేధిత సంస్థ కాదు, నేనే నిషేధిత సంస్థ నాయకుని ఇంటికి రాలేదు. సో భారతదేశాన్ని పాలించే పార్టీ, దేశంలో డెమోక్రటిక్గా కోట్లాది ప్రజల ఓట్లతో గెలిచిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు. సో వీ షుడ్ రెస్పెక్ట్ డెమోక్రసీ. డెమోక్రసీ పైన గౌరవం ఉంటే యాక్సెప్ట్ చేయాలి కదా. అలాగే నేను సమాజంలో ఏదో కొంత గుర్తింపు ఉంది కనుకనే కదా వచ్చాను. సో ఇద్దరు వ్యక్తులు, అందులో పొలిటికల్ జర్నలిజంలో ఉన్నవాడిని నన్ను దశాబ్దాలుగా, రోజు నిరంతరం రాజకీయ నాయకులతో కలుస్తూనే ఉంటాయి. ఇదే కొత్త కాదు, మీకు కూడా తెలుసు కదా భరత్. నువ్వు నాకు స్టూడెంట్ కూడా, నీకు చిన్నప్పటి నా స్టూడెంట్ డేస్ నుంచి తెలుసు నేను. సో అందువల్ల దిస్ ఇస్ నాట్ న్యూ. ఎందుకంటే రాజకీయాలను విశ్లేషించేవారు. కానీ మీకు ఎందుకు వామపక్ష మేధావిగా ముద్రపడింది? ఇప్పుడు మీరు మీ సపోర్ట్ ఎక్కువ లెఫ్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది అన్న ముద్ర ఉండి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అది పాయింట్ ఏంటంటే, నేను లెఫ్టా రైటా నన్ను అడిగితే నేను స్ట్రేట్ అని చెప్తాను. సో స్ట్రేట్ గా ఉన్నవాడిని ఇటువైపు నుంచి చూసినా అటే అనిపిస్తుంది కదా. నేను లెఫ్టా రైటా అనేది జనానికి తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. దానికి లేబులింగ్ అవసరం లేని ప్రొడక్ట్ నేను. ఎందుకంటే ప్రతిరోజు అనేక అంశాలపైన నిరంతరం నా అభిప్రాయాలు, అది అర్థశాస్త్రం నుంచి మొదలుకొని సామాజిక అంశాల వరకు, అది జిల్లా రాజకీయాల నుంచి మొదలుకొని అంతర్జాతీయ రాజకీయాల వరకు, ఇలా ప్రతి అంశం పైన నా స్టాండు నిర్ద్వందంగా, నిస్సంకోచంగా, నిర్దిష్టంగా చెప్పేవాడిని. అలాంటి వ్యక్తికి లేబుల్ వేయాల్సిన అవసరమే లేదు కదా. ఎవరు ప్రజలకు తెలియదు అంత అమాయకులు నేనెవరో అనేది. నేనెవరైనా మంచిదే కదా, కలవడంలో తప్పు కాదు కదా. సో నేనెవరో అనేది పాయింట్ కాదు అక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, సో ఇది మీరు కామెంట్స్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటున్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో 3 వీడియోలు పెట్టాను. ఇప్పుడు మీ దాంట్లో కూడా ఎన్ని కామెంట్లు వస్తాయో చూడండి. ఈ కామెంట్లలో ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకరంటారు ఈయన బీజేపీ మనిషి, ఇంకోరంటారు ఇది ఏజెంట్ ఆఫ్ బీజేపీ అని, ఒకరంటారు ఈయన కమ్యూనిస్ట్ అని, ఇంకోరంటారు ఈయన హిందూ వ్యతిరేకి అని, ఒకరంటారు దేశద్రోహి అని, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి అని, అసలు ఈయన కేసీఆర్ అనఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్ అని కామెంట్. అసలు నేను మొదటి నుంచి కాంగ్రెస్ అని. అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో ఇన్ని పార్టీల్లో ఉండగలుగుతాడా? అంటే అర్థం ఏంటి? అసలు వారి దృక్పథాల నుంచి నిజం చెప్తే అంగీకరించలేరు. పచ్చకామర్ల వానికి లోకమంతా పచ్చగా కనబడుతుంది కదా. తమ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ నుంచి చూసే వారికి ఎవరైనా డిఫరెంట్ గానే డిస్టార్టెడ్ కనబడతారు. కానీ నేను ప్రజల పక్షాన్ని విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో పనిచేయడం వల్ల అట్లా వచ్చిందా? ఇప్పుడు విద్యార్థి దశలో పనిచేసిన వాళ్ళు చాలా మంది చాలా పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు నాతో పాటు కంటెంపరీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన ఎక్కడున్నాడు, బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఎమ్మెల్సీ. నాతో పాటు పనిచేసిన మధు టాటా, ఆయన ఎస్ఎఫ్ఐ నాయకుడు నా తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు, ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇంకొక మీకు చెప్తాను, దాసో శ్రవణ్ కుమార్ విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉండే బీఆర్ఎస్ లో ఉన్నాడు. విద్యార్థి దశలో దిలీప్ కుమార్ పీడీఎస్సీలో ఉండే, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎమ్మెల్సీగా బీజేపీలో ఉన్నాడు. ఇలా చాలా మంది విద్యార్థి దశలో ఉన్నవారు, అప్పుడున్న విద్యార్థి సంఘం అంటే అదొక రాజకీయ పార్టీ అనుబంధ సంఘం కాదు, అందులో అనేక మంది ఉంటారు. సో నేను ప్రగతిశీల భావాలతో ఉన్నమాట నిజం. నాకు 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చింది నిజం. వామపక్ష పార్టీల కార్యకర్తలు ఏది ఆశించకుండా
నిజాయితీగా నా గెలుపు కొరకు పనిచేస్తుంది కూడా నిజం. కానీ అదే సమయంలో అనేక పార్టీలకు అనుబంధంగా ఉన్న అభిమానంగా ఉన్న వాళ్ళకు కూడా నాకు కొట్టేశారు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. 2009లో నేను సెకండ్ టైం ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు రామచంద్రరావు నా ప్రత్యర్థి. తర్వాత ఆయన ఎమ్మెల్సీ గెలిచాడు, నేను అప్పుడు రామచంద్రరావు ఓడించి గెలిచాను. రామచంద్రరావుకి వచ్చిన ప్రతి 2 ఓట్లలో ఒక ఓటు నాకు సెకండ్ ఓటు వచ్చింది. సో వాట్ డస్ ఇట్ మీన్? బీజేపీ అభ్యర్థికి వచ్చిన ప్రతి 2 ఓట్లలో ఒక ఓటు వచ్చింది. అది మామూలు విషయం కాదు కదా. సో మీకు ప్రతి ఎన్నికల్లో మీకు చూడండి, ఇంత విస్తృత మొన్న కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య 2021 ఎమ్మెల్సీ ఎన్నికలు పోలరైజ్ అన్నప్పుడు కూడా నాకు 57,000 ఓట్లు వచ్చాయి, 70,000 సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి, 57,000 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి. మీ కాంగ్రెస్ అభ్యర్థి కన్నా రెట్టింపు వచ్చాయి, టీడీపీ అభ్యర్థి కన్నా 11 రేట్లు ఎక్కువ వచ్చాయి, 1100% ఎక్కువ వచ్చినాయి ఓట్లు. సో అందువల్ల నాకు అర్థమైంది, ప్రజలకు అర్థం చేయించాలనుకున్నది, నా అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్తాను. లెఫ్ట్ పట్ల క్రిటికల్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి, బీజేపీ పట్ల క్రిటికల్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి, బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ ఇలా వివిధ పార్టీల పట్ల క్రిటికల్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు నేను అంగీకరించినప్పుడు అంగీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు అనేక ఉదాహరణలు చెప్పగలదు. నా యూట్యూబ్లో మీరు చూడండి, దేని మీద అంగీకరించానో దేని మీద వ్యతిరేకించానో మీకే కనబడుతుంది. అనేక అంశాలపైన, ఒకదానిపైన ఒక ఉదాహరణలతో కూడా చెప్పగలను. సో అందువల్ల సందర్భోచితంగా ఇష్యూ ప్రజలు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు ఆయన? ఏముంది అందులో, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఆయన అది వచ్చిన సందర్భం ఏంటంటే, మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలన సందర్భంగా ఒక్కొక్క రాష్ట్రంలోనే కాదు వివిధ స్థాయిల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే సమాజం పైన ప్రభావం చూపగలిగే వాళ్ళని కలిసి తమ వర్షన్ వినిపించుకోవడం. సో అల్టిమేట్ గా ఒక కోర్టులో ఒక లాయర్ ఒక వర్షన్ వినిపిస్తాడు, ఇంకో లాయర్ ఇంకో వర్షన్ వినిపిస్తాడు జడ్జికు. జడ్జి ఆ 2 వర్షన్లని తీర్పు చెప్తారు. సో ఇక్కడ ఇది కోర్టు కాదు కదా, ఇక్కడ తీర్పు చెప్పే న్యాయమూర్తి ఎవరు లేరు కదా. సో ఆయన మోడీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలన గురించి ఆయన లిటరేచర్ ఇచ్చాడు. నేను రాసిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని నేను ఆయనకి ఇచ్చాను. సో రాజకీయాలు మాట్లాడలేదని నేను అన్నాను, ఎందుకంటే ఇద్దరు, నేను రాజకీయ విశ్లేషకుడు, ఆయన రాజకీయ నాయకుడు కదా, మాట్లాడుకుంటున్నాను. స్థాయిలో చర్చ జరగలేదు, ఎందుకంటే వాస్తవానికి ఆయన వెంటనే నాగర్ కర్నూలు వెళ్ళాలి. అప్పటికే మేఘావృతమై ఉంది, హెలికాప్టర్ ప్రయాణం రిస్క్ తో కూడుకున్నది కదా. సో సీజన్ బాగాలేదు, అందువల్ల ఇట్ వాజ్ ఎ వెరీ బ్రీఫ్ మీటింగ్. సో అందులో ఒక కలవడమే తప్ప పెద్ద లోతైన విషయాలు చర్చించింది లేదు. ఆ మీటింగ్ లో మీకు కిషన్ రెడ్డి ఉన్నారు, లక్ష్మణ్ ఉన్నారు, మీకు రామచంద్రరావు ఉన్నాడు, శ్రీరామ్ ఉన్నాడు. ఇదేం ఓపెన్ ఏదో రహస్యంగా కలిసిందేం కాదు కదా, ఇంతమంది బీజేపీ నేతలకు కూడా ఉన్నారు కదా. అందువల్ల ఇప్పుడు నన్నే కాదు, తర్వాత వెళ్ళి భరతనాట్యం డాన్స్ అని కలిశాడు. మరి ఆమెతో ఏం రాజకీయాలు చర్చించారు? ఆమెతో నా డాన్స్ గురించి, కళల గురించి చర్చించుంటారు కదా. సో నేను ఇంకొక విషయం కూడా చెప్పేది, మీకు కూడా తెలుసు, మీ ద్వారా ప్రజలకు తెలవాల్సింది. నేను ఐఎమ్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్. రాజకీయాలను విశ్లేషించేది పేపర్లు విశ్లేషిస్తామా? అనేక పార్టీల రాజకీయ నాయకులు మా ఇంటికి వస్తుంటారు. అసలు ఫలానా పార్టీకి చెందిన నాయకుడు రాలేదు విశ్లేషణలు ఉన్నప్పుడు ఫలానా పార్టీకి మద్దతు పలకాలి అని అందరు కోరుకుంటారు. ఎస్పెషల్లీ లెఫ్ట్ నుంచి మీ మీద కొంత మీరు డివేట్ అయినా దాని మీద వెంటనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు బీజేపీ విధానాలు లేదా మోడీ ఏదైనా మంచి చేసి సమర్థిస్తే కనుక, ఇప్పుడు మోడీ ఒకటి మంచి చేస్తే కూడా సమర్థించకూడదా? నాకు చెప్పండి. ఇప్పుడు ప్రతి దాన్ని ఖండించడం అవసరం లేదు, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచితే ఇది తప్పు, ఇలా పెంచడం వల్ల ధరలు పెరుగుతాయి అంటాం. రేపు తగ్గించినాడు, అప్పుడు కూడా వ్యతిరేకించాలా? ఎందుకు ఎట్లా తగ్గిస్తాడు? తగ్గించడం అన్యాయం అనాలనా? నేను రాజకీయ నాయకుడిని కాదు కదా, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున బ్యాటింగ్ చేయడానికి. సో నేను ఎప్పుడు కన్సిస్టెంట్ గా నా వైఖరి చెప్పాను ఇష్యూ బట్టి. అది మోడీకి అనుకూలమా, మోడీకి వ్యతిరేకమా, కాంగ్రెస్కి అనుకూలమా, కాంగ్రెస్కి వ్యతిరేకమా, నాకున్న సంబంధం కాదు. అది నేను చెప్పిన విషయం, నా అభిప్రాయం అది. సో ఉదాహరణకు మీకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలే ఉంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినప్పుడు ప్రశ్నించాను, అప్పుడు బీజేపీ వాళ్ళు నన్ను సమర్థించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తున్నారని చూడండి అని. మోడీ ప్రభుత్వం పెంచినప్పుడు కూడా వ్యతిరేకించాను, సో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సమర్థించుతున్నారు ఇప్పుడు. సో నేను అప్పుడైనా ఇప్పుడైనా పెట్రోల్ ఛార్జీలపైన నా వైఖరి ఒకటే. సో వైఖరి మారింది రాజకీయ పార్టీలకు, నాకు కాదు కదా. సో ఇప్పుడు ఉదాహరణకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వాలని ప్రతిపాదించారు మోడీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్. నేను ఎందుకు వ్యతిరేకించాలి? మార్నింగ్ ఇవ్వకూడదు, పిల్లలకు మార్నింగ్ టిఫిన్ ఎందుకు పెట్టడం అన్న?
కానీ దాన్ని అమలు చేయనప్పుడు విమర్శించాను, ప్రతిపాదించినప్పుడు సమర్థించాను ఒకే అంశం పైన. ఇట్లా నేను వందల ఉదాహరణలు చెప్పగలను. ఇప్పుడు బాలాకోట్లో స్ట్రైక్స్ జరిగినాయి, సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. సో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదుల ట్రైనింగ్ ఫెసిలిటీని ధ్వంసం చేశారు. ఒక భారతీయునిగా నేను దాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే మన దేశంపైకి తీవ్రవాదం ముందు రెచ్చగొడుతుంటే షుడ్ ఐ సపోర్ట్ ఇట్. సో ఖచ్చితంగా అయితే అదే సమయంలో అనేక ఇష్యూస్ పైన నేను కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు మీద నేను అనేక ప్రశ్నలు కూడా రైజ్ చేశాను. మరి దాన్ని అప్పుడు నన్ను దేశద్రోహి అన్నారు. బాలాకోట్ స్ట్రైక్ సమర్థించినప్పుడు నేను దేశభక్తున్నయ్యాను. సో ఇలా వారి వైఖరులతో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడతాను. కొద్దిమంది ఈ మీరు కలిసిన వీడియో పట్ల కొద్దిమంది కామెంట్ చేశారు. ఓకే, నేను వాళ్ళ పేర్లతో సహా చదివి వినిపిస్తాను. చాలా మంది డౌట్స్ వ్యక్తం చేశారు. శ్యామ్ ఆర్టీ ఏమన్నానంటే, నాగేశ్వర్ గారు ఈ మధ్య బత్తాయిల భజన చేయడం మొదలుపెట్టారు. బత్తాయిలు అంటే సోషల్ మీడియాలో బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు బత్తాయిలోని పరిభాషతో చెప్తున్నారు. అంటే నాగేశ్వర్ ఏ విషయం మీద సపోర్ట్? ఆయన వాయిస్ లో తేడా వచ్చింది, ఆలోచనలో తేడా వచ్చింది. ప్రభుత్వంలో చెడు విమర్శించడం కొద్దిగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వంలో చెడు ఉన్నప్పుడు ఏ చెడుని విమర్శించలేదో చెప్పితే నేను దాని మీద ఆన్సర్ చేయగలను. కానీ మంచి చేసినప్పుడు కూడా విమర్శించే అలవాటు నాకు లేదు. అది ఏ పార్టీ చేసినా అలవాటు లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, మంకీ బాత్ని ఈయన సక్సెస్ అయింది అన్నాడు, అప్పుడే అర్థమైంది బీజేపీ మంకీ బాత్ ఫెయిల్ అయింది అన్నా నేను. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఇది వచ్చింది. మంకీ బాత్ సమర్థించినప్పుడే మంకీ బాత్ ను సమర్థించలే, మంకీ బాత్ వాజ్ వండర్ఫుల్ సక్సెస్ అన్నాను. మరి వండర్ఫుల్ సక్సెస్ కాలేదా? మంకీ బాత్ ఫెయిల్ అయిందా? భరత్ నాకు చెప్పండి. 100 ఎపిసోడ్ అది ఎట్లా అబద్ధం ఆడాలా నేను? ఇప్పుడు మంకీ బాత్ ను కోట్లాది మంది చూశారు, అవునా కదా? చూసి దాన్ని నేను అబద్ధం ఆడాలి. బయట ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టకుండా కేవలం రేడియోలో మాత్రం వన్ సైడ్ వాయిస్ అది కూడా అన్నాను. మంకీ కనీసం ఇంతవరకు మోడీ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు పెట్టలేదని అనేకసార్లు విమర్శించాను. ఇదే మంకీ బాత్ లో మీరు ఎందుకు రెస్లర్ల నిరసన పైన మోడీ ఎందుకు మాట్లాడతలేని కూడా అడిగాను. అంటే మంకీ బాత్ సక్సెస్ అయింది అని అంటే అది నేరం ఎట్లయితే అది ఫెయిల్ అయిందని ఎట్లా చెప్పాను నేను? అంటే ఇప్పుడు నేను మంకీ బాత్ ఫెయిల్, అసలు మోడీకి ఓట్లే రాలే అని చెప్పాలా? ఇప్పుడు మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ అన్న కాదా? ఇప్పటికి కూడా రేటింగ్లు 43% కదా ఏ సర్వే చెప్పినా. ఇంకోటి ఏమన్నా, మీకు ఆ కామెంట్లో విచిత్రంగా ఉంటుంది. బీజేపీ ఆర్గనైజేషన్ కలిగిన పార్టీ అని ఈయన అంటాడు. ఆర్గనైజేషన్ లేకపోతే బీజేపీకి ఆర్గనైజేషన్ లేదా? సో బీజేపీకి ఆర్గనైజేషన్ లేదు, అంత వీక్ అనాలనా? సో విచిత్రంగా ఉంటుంది. ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచింది, ఎన్నికల్లో ఓడిపోయినా అన్న. ఇది నిజం కదా? ఇది ఇవాళ ఎవరు ఆలోచనలు డామినెంట్? కమ్యూనిస్ట్ ఆలోచనలు డామినెంట్ అయ్యాల. ఇలా డామినెంట్ ఆలోచనలు ఎవరు? బీజేపీ ఆలోచనలే. అది రైట్ ఆ రాంగా అనే స్టాండ్ కాదు నేను చెప్పింది. ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచింది అన్నాను. ఇలా తప్పే ఉందండి. అంటే ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచిందని నిజమే కదా దేశంలో? లేదే దేశంలో బీజేపీకి ఇన్ని ఓట్లు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని సీట్లు ఎందుకు వస్తున్నాయి, సంబంధం లేని రాష్ట్రాలు ఎందుకు గెలుస్తున్నారు, త్రిపురలో కూడా రెండోసారి ఎందుకు గెలిచారు, బెంగాల్లో 77 సీట్లు ఎందుకు వచ్చాయి, బట్టి నచ్చాయా? అంటే అబద్ధాలు చెప్పడం అనేది నాకు అలవాట్లేదు, ఏదైనా నిజమే చెప్తాను. సో అందువల్ల ఉన్నది చెప్తాను. తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్ నాయకత్వం వల్ల తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది. ఇదంటే నేను బీఆర్ఎస్ అనేతనా? లేలే కేసీఆర్ వల్ల కాలే, అది ఇంకోరి వల్ల అయిందని చెప్పాలా? నాగేశ్వర వల్ల అయింది, భరత్ వల్ల అయిందని చెప్పాలా? ఏ విచిత్రమైన నిజాన్ని నిజంగా ఒప్పుకోవడం తప్పైతుందా? చంద్రబాబు నాయుడు కాలంలో హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ బలంగా అభివృద్ధి అయింది. ఇది అబద్ధమా? నేనే కదా, కేటీఆర్ కూడా అన్నాడు కదా. ఇది అన్నంత మాత్రం తెలుగుదేశం బీజేపీలో పాజిటివిటీ ఎందుకు కనిపించలేదు నాగేశ్వర్ కు? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడే కాదు, నేను 3 కింద కూడా చూడండి. సందర్భం వచ్చినప్పుడు నేను ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్ జరిగి ఎన్ని రోజులు అయింది? ఈ 1 మంత్ అయిందా? బాలాకోట్ దాడులు జరిగి 2019కి ముందు కదా మిత్రమా. సో బాలాకోట్ దాడులు అందుకే ఉదాహరణ ఇచ్చాను. సర్జికల్ స్ట్రైక్స్ ను, బాలాకోట్ స్ట్రైక్స్ ను నేను సమర్థించాను. ఎప్పుడిది? 2019 కదా, నాకు గుర్తున్నంత వరకు 4 years క్రితం, 4 ఏళ్ల క్రితం కూడా సమర్థించాను కదా. సమస్య ఏంటంటే 4 ఏళ్ల క్రితం నా యూట్యూబ్ ఛానల్ ఇంత పాపులర్ కాదు. ఇప్పుడు పాపులర్ కనుక వాళ్ళు ఇప్పుడే అయిందనుకుంటాం. అంటే వాళ్ళు చూడకపోవచ్చు. నా స్టాండ్ మొదటి నుంచి ఒకటే, రైట్ ఉంటే రైట్, నాకు కరెక్ట్ అనిపిస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనుకున్నారు మొదట్లో. ఆర్టికల్ 370 వీటన్నిటి వ్యతిరేకించడం. నేనేమన్నాను? ఆర్టికల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కాశ్మీర్ లో రెఫరెండాన్ని సపోర్ట్ చేయలేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అన్నాను. కాశ్మీర్ విలీనము ఇర్రివర్సబుల్ అన్నాను. ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సబుల్ అన్నాను. ఆర్టికల్ 371D అని తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది లేదా?
ఇప్పుడు 170 చట్టం ఉంది గిరిజన ప్రాంతాల్లో, భద్రాచలం అడవుల్లో పోయి నువ్వు భూమి కొనగలవా? అలాగే ఆర్టికల్ 3 ఇది భారత రాజ్యాంగానికి లోబడి, భారత సార్వభౌమాధికారానికి లోబడి, కాశ్మీర్కే కాదు భారతదేశంలో అనేక అన్ని రాష్ట్రాలకు కూడా కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరేవాడిని. ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ, నాట్ జస్ట్ కాశ్మీర్. తెలంగాణకు కూడా ఉండాలి, ఆంధ్రాకు కూడా ఉండాలట. సో దట్స్ మై వ్యూ పాయింట్. అది కూడా చెప్పాను. ఆర్టికల్ 370 రద్దు వల్ల తీవ్రవాదమే అంతమైతే ఆ రద్దును సమర్థించే మొదటి వ్యక్తి నేనైతే అన్నాను. ఇలా తప్పే ఉందండి. సో అందువల్ల ఇప్పుడు తగ్గే కదా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్. ఆర్టికల్ 370 వల్ల ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ తగ్గే కదా రద్దు వల్ల. నీకు నిరసనలు రాలేదా లేదా అనేది హిస్టరీ విల్ టెల్. ఎందుకంటే ఇలాంటి వాటి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. మ్యాసివ్ మిలిటరీ ఆల్మోస్ట్ 2019 మ్యాసివ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు నీకు రిజల్ట్ కరెక్ట్ గా తెలియదు. 4 years అది 4 years నుంచి మిలిటరీ ప్రెజెన్స్ అలాగే ఉంది కదా. ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు కదా. నీకు ఇప్పటికి టోటల్ గా మిలిటరీ ప్రెజెన్స్ లో ఉంది కదా. మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది కదా. ఇప్పుడు కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. ఇప్పటికీ నన్ను అబద్ధపడమంటారా? కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. కాశ్మీర్ పండితులు సురక్షితంగా కాశ్మీర్లో ఉన్నారని చెప్పాలా? ఎంతమందిని చంపుతలేరండి. మనము రోజు ఒకటి మీరు లాస్ట్ 3 నెలల వార్తలు చూడండి. కాశ్మీర్లో ఉద్యోగాలు చేయమని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా. కాశ్మీరీ పండితులు ఊచకోత నిరంతరం సాగుతోంది కదా. సో దాన్ని అబద్ధం అని చెప్పాలా? అందువల్ల ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాగేశ్వర్ తన అభిప్రాయం ఇదే. ఒక ఇష్యూ పైన నేను ఒక దేశద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన ఇంకో ధర్మద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన బీజేపీ వాడిని అవుతానా అండి? ఇది విచిత్రంగా ఉంటుంది. సో అందువల్ల అది వారి చూసే దృక్పథంలో లోపం తప్ప నాది కాదు సమస్య. ఓకే. సో ఇంకొకళ్ళు కూడా రాశారు, వెంకటేశ్వర్లు బత్తుల, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆస్తులపైన ఏమన్నా ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నారు, అది భయపడి ఉండొచ్చు. చాలా ఆస్తులు ఉన్నాయి కనుక ఈడీ సిబిఐ వస్తుంది అనుకుంటా. మరి ఎన్ని ఆస్తులు ఉన్నాయి నాకు మీరు గూగుల్లో కొడితే దొరికిపోతుంది కదా. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చాను కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని. నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిటైర్మెంట్ దగ్గరనే పోస్తారు. నా జీతం 2,79,000, 2,80,000. 2,80,000 జీతం ఉన్నాడు సంపాదించుకోలేడా? ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేడా? ఏం మాట్లాడతానండి? సో ఈడీ సిబిఐ నా మీదకి వస్తే వాళ్లకు ఆ విమాన ఛార్జీలు కూడా వేస్ట్ అవుతాయి. అది ఎవడో రానియండి, ఏం అభ్యంతరం. సో దానికి నాకు ఆస్తులు ఉన్నాయేంటి, దానికి విచారణ జరిపితే జరిపినాయండి. అట్లా భయపడితే